ట్యాపింగ్ పై సైలెంట్ 2 రోజుల్లో వివరాలు వెల్లడిస్తానన్న కేసీఆర్ కరీంనగర్ పర్యటన సందర్భంగా స్పష్టం 10 రోజులు గడిచినా మౌనమే నిపుణుల సూచనలతో వెనక్కి తగ్గారా చిక్కులు ఎదురవుతాయనే పెదవి విప్పడం లేదా రాధాకిషన్రావు కస్టడీతో బ్యాక్ స్టెప్ ఎట్లా ఈ వార్త చదువుతాను ఎట్లా చూస్తున్నట్టే ఎవడరా మీకు చెప్పింది నా గురించి తెలవదరా మీకు ఏడన్నా బయటకు వచ్చి మాట్లాడినా అన్నట్టు లేదు ఈ ముఖం ఈయన ఇది ఒక్కటే ఏంది అసలు ఇందులో ఇంత పెద్ద విశ్లేషణ అక్కర్లేదు ఇది రాత్రి ఒక మాట పొద్దుగాల ఒక మాటలు మాట్లాడే బ్యాచ్ జనాన్ని మభ్యపెట్టి మోసం చేసి నిండా ముంచే బ్యాచ్ ఇది ఈ బ్యాచ్కి బైపోలార్ డిజార్డర్ అనే ఒక రకమైన రోగం ఉన్నది ఈ బ్యాచ్ ఏం మాట్లాడుతుంది ఈ బ్యాచ్ ఎంతసేపు కాళేశ్వరం మీద నేను మాట్లాడతా మేడిగడ్డం ఎందుకు కుంగిందో చెప్తా అన్ని ఛానళ్ళకి పోతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అని అన్నాడు నెల రోజులు దాటిపోయింది నల్గొండలో ఎన్నో అన్నాడు ఆడదేలి మళ్ళీ కరీంనగర్లో వేలి మళ్ళీ ఏమన్నాడు ఫోన్ ట్యాపింగ్ మీద ఎవరెవరిని అరెస్ట్ చేయాలో చెప్తా అన్నాడు 2 రోజుల్లో చెప్తా అన్నాడు 15 రోజులు అవుతుంది అతి గతి లేదు మళ్ళీ నిన్న చేవెళ్ళలో తేలిండు మళ్ళీ ఇంకోటి అన్నాడు ఏదో మళ్ళీ ఇంకో దగ్గర తేలుతాడు మళ్ళీ ఇంకోటి అంటాడు దీనికి రాధాకిషన్రావు కస్టడీ బ్యాక్ స్టెప్ చిక్కులు ఎదురవుతాయి అంతా ఉత్తదే ఇది ఆల్రెడీ దొంగకు తెలుసు నేను ఫోన్ ట్యాపింగ్ చేయించిన మొత్తం కర్త కర్మ క్రియ అంతా నేనే నాకు కింద ప్రభాకర్ రావుని పెట్టుకున్నా దానికి రాధాకిషన్రావు అంటోడు ఇంకోటి తోడైంది వాడిని పెట్టుకున్నా ప్రణీత్ రావు అని ఇంకొక బ్యాచ్ వాని కింద మొత్తం మా కులపోలని పెట్టుకొని వ్యవహారం అంతా నడిపించిన కేసీఆర్కి తెలుసు దొరికిపోయింది దొంగ ఇంకేం మాట్లాడతాడు దొరికిన దొంగ మాట్లాడడానికి ఇంకా అవకాశం ఏముంది ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్తాడా మూసినది ఎందుకు వేసి మరి హార్డ్ డిస్క్లు ఎత్తుకపోయి కట్టర్లతో కట్ చేసి దీనికి ఆన్సర్ ఉందా సిగ్గులేదు ఇంకా సొంత ఇప్పుడు మీడియా సమావేశం పెడితే సొంత భార్యల ఫోన్లు ట్యాప్ చేసుకున్నాడు కదా సార్ ఎందుకు అని అంటే ఏం సమాధానం చెప్తాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది ఈ నెల 5వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ట్యాపింగ్ విషయంపై మొదటిసారి స్పందించారు 2 రోజుల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తానని నిజాలు బయటపెడతానని తెలిపారు ట్యాపింగ్ ఎవరు చేయించారో ఎవరిని అరెస్టు చేయాలో స్పష్టం చేస్తానని వివరించారు కానీ 10 రోజులు గడుస్తున్నా ఆయన పెదవి విప్పకపోవడం పైన అనుమానాలు తలెత్తుతున్నాయి ఇంతకు ఆయన మాట్లాడతారా లేదా అనే విషయం గులాబీ లీడర్లకే అంతుపట్టట్లేదు ఒకవేళ మాట్లాడితే వివాదంలో ఇరుక్కుపోతారనే అనుమానంతో మౌనంగానే ఉంటున్నారా లేక సమయం సందర్భం చూసుకొని గుట్టు విప్పుతారా అనే ప్రశ్నలు వారిలో మెదులుతున్నాయి మరోవైపు అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ట్యాపింగ్ ఎపిసోడ్ జరిగినట్లు విచారణలో పోలీసు అధికారులంతా ఒప్పుకుంటా ఉన్నారు హరే నువ్వు బిడ్డని కలవలేనోడివి బిడ్డ సారాదందా చేస్తే మాట్లాడలేనోడివి బిడ్డ అరెస్ట్ అయితే బిడ్డ అరెస్ట్ మీద ఖండించలేనోడివి ఇంకేం మాట్లాడతాడు ఇంకేం మాట్లాడడానికి అవకాశం ఉంది